అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను, నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను. నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? మీకోసం మేము ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం. బైబిల్లోనే ఒక అద్భుతమైన మాట, లూకాసు వార్త 19:8. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తులో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేన్నైనా తీసుకున్న ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, చాలా అద్భుతమైన విషయాలు ఈరోజు మనం వింటున్నాం. యేసు ప్రభు దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చాడు. నీకు కలిగింది విడిచిపెట్టిన నెంబడించంటే అతను ఏడుస్తూ వెళ్ళిపోయాడు. నాకు డబ్బు కావాలనుకున్నాడు, నరకానికి వెళ్ళాడు, తీర్పుకి వెళ్ళాడు. అరిమతయి యోసేపు అన్నాడు, అతను కూడా ధనవంతుడే. అతను భూలోకంలో ధనవంతుడు, పరలోకంలో కూడా ధనవంతుడే. ఎందుకంటే అతని గురించి బైబిల్ ఏం చెప్తుంది? మార్కు 15:43. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడిగాను. అతడు వెళ్ళి అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. 46. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమును రాయి పొర్లించాను. ఎంత అద్భుతంగా రాసింది చూసారా? ధనవంతుడు. దేవుడు ఈ ధనవంతుడు యొక్క ధనాన్ని ప్రశంసిస్తూ ఉన్నాడు. చాలామందికి డబ్బు ఉంటుంది కానీ దాంట్లో చిల్లు పట్టడానికి ఇష్టపడరు. అయ్యి బాబా, అంత ఇవ్వాలంటే ఇప్పుడు మనకు తగ్గిపోద్ది అనుకుంటారు. కాబట్టి వాళ్ళ జీవితంలో నెమ్మది ఉండదు, వాళ్ళకి సంతోషం ఉండదు. ఒక ఆయన నాతో ఏ కష్టం వచ్చినా ఆయన పంచుకుంటాడు. లేనోడే పాపం, ఆయన పేరు పిజే, హైదరాబాద్లో ఉన్నారు, మాస్టర్ గారు. ఎప్పుడైనా సరే నన్ను అడిగి డబ్బులు ఇస్తుంటాడు. మీరు ఏం తింటున్నారు, ఏం తింటలేదు అంటుంటాడు పాపం. మా దీనస్థితిలో అతను ఎప్పుడు అడ్డుపడుతుంటాడు. 5,000 10,000 పంపిస్తుంటాడు. ఒకసారి మేము మందిరం కడుతున్నాం కరోనాకు ముందు, ఆయన 30,000 పంపాడు. ఇంచుమించుగా 50,000 ఇచ్చాడు. నమ్మండి, అతనికి పిల్లలు లేరు. వెంటనే కొడుకు పుట్టాడు, తర్వాత కూతురు పుట్టింది. వారి జీవితంలో మొన్న బర్త్డే జరిగితే నేను వెళ్ళి కేక్ కట్ చేశాను. అతను ధనవంతుడు కాదు, కానీ తనకున్న కొంచెంలో దేవుని మందిరాన్ని బలపరిచాడు. దేవుడు అతని కుటుంబాన్ని బలపరిచాడు. గర్భసంచిని 2 బిడ్డలతో నింపాడు. మరి దేవుడు నీ పట్ల కార్యం చెయ్యాలంటే నువ్వు దేవుడికి ఏమి ఇవ్వాలి? తెగింపు ఉండాలి. ఇక్కడ తెగించాడు అని ఈ ధనవంతుడి కోసం చెప్తున్నాడు. అరిమతయి యోసేపు ధనవంతుడు అని బైబిల్లో 4 సువార్తలో రాయబడింది. ఈయన డబ్బు మీద మనసు పెట్టలేదు, కానీ దేవుని రాజ్యం కొరకు ఎదురు చూశాడు, దేవుని కృప కొరకు ఎదురు చూశాడు, దేవుని చిత్తం కొరకు ఎదురు చూశాడు. అంటే ఇతనిలో ఏముంది? దాతృత్వం. ఇతనిలో ఏముందంటే సమర్పణ. దేవుడికి ఇస్తే అది రాయబడుతుంది. ఇచ్చినందువల్ల ఇతని గురించి ఏం రాయబడింది? ఘనత వహించిన మనిషి అని రాయబడింది. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. అబ్బా, 11 మంది శిష్యులు ఏమైపోయారండి? యేసుప్రభు చనిపోయినప్పుడు ఒక శిష్యుడైనా, 2 3 లేకపోతే 11 మంది వెళ్ళి, ఏమండి మా గురుగారి దేహాన్ని, మా తండ్రి దేహాన్ని మాకు ఇవ్వడని అడగాలి. పిల్లల దగ్గరికి వెళ్ళలేదు, అడగలేదు. కానీ 11 మంది వెనకాల ఇంకొక శిష్యుడు ఉన్నాడు అట అని బైబిల్ చెప్తుంది. ఇంతకీ ఇతను వెంబడించాడా? లేదు, కానీ వెంబడించినట్టు చెప్తుంది. 11 మంది పొందవలసిన ఆశీర్వాదాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు, ఈయన సంపాదించుకున్నాడు. ఈయన రాబెట్టుకున్నాడు. వాళ్ళు వదిలేశారు, ఈయన రాబెట్టుకున్నాడు. కాబట్టి దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసే సభ్యుడు. అరిమతయి యోసేపులో తెగింపు ఉంది అని రాస్తుంది.
దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి తెగింపు ఉండాలండి. ఒక తల్లి ఉంటుంది, ఒంటి మీద వేసేస్తాడు పిల్లవాడు. తల్లి ఏం చేస్తుంది? తెగించి ఒళ్ళు శుభ్రం చేసుకుంటుంది. ఆ పసిబిడ్డ ఒళ్ళు శుభ్రం చేస్తుంది, మంచి బట్ట చూడుతుంది. అదేంటది? ప్రేమ. దేవుడు ప్రేమించే వారికి దేవుడికి ఇవ్వాలని మనసు ఉంటే దేవుడు ఇస్తాడండి. లేదు అనకూడదు. ఒక ఆమె నాతో ఎలాగంటుంది, మా దగ్గర లేదు బ్రదరు, ఇవ్వలేము, ఉంటే ఇస్తాంలే అన్నది. నేను అందాం అనుకున్నా నీకు ఎప్పుడు ఉండదని. ఎందుకంటే లేదు అనే మనసు ఆమెకు ఉంది, ఇవ్వకూడదనే మనసు ఉంది. లేదు నిజమే, కానీ లేదు అనకూడదు. అయ్యా నేను రేపు పంపిస్తానంటే దేవుడు ఇచ్చేస్తాడు, ఈ రాత్రి ఇస్తాడు. రేపు నేను పంపిస్తాను మందిరానికి 10,000 కాదు 20,000 పంపిస్తాను అన్నారు అనుకోండి, నీ దగ్గర నిజంగా లేదు, కానీ నిజంగా దేవుడు ఇస్తాడు. ఎందుకని? నీ మాట ఉత్పత్తి చేస్తుంది. లేదన్న వాళ్ళకి ఏమీ ఉండదు. నాకు ఒంట్లో బాగోదండి అంటారు చాలామంది. వాళ్ళకి ఒంట్లో ఎప్పుడూ బాగోదు, ఎందుకంటే వాళ్ళ మాటను బట్టి వాళ్ళకి ఒంట్లో బాగోదు. ఒంట్లో బాగుంటుంది అనండి, ఒంట్లో బాగుంటుంది. బాగుందనే మాట విశ్వాసం, బాగోలేదు అనే మాట అల్ప విశ్వాసం. మాకు రోగాలండి, అప్పులండి, బాధలండి, కష్టాలు. నీ మాటలే కష్టాలు, నీ మాటల వల్ల నీకు రోగాలు, నీ మాటల వల్ల నీకు అప్పులు, నీ మాటల వల్ల నీకు పిల్లలు ఉండరు. నీకు పిల్లలు పుట్టాలా? ఉందయ్యా దేవుడు బిడ్డలు ఇస్తాడు అను. దేవుడికి మందిరానికి ఒక 20,000 నీ దగ్గర లేవు, ఇస్తానని అనుకో, దేవుడికి ఇవ్వకపోతాడు. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? బైబిల్లో ఎంత అద్భుతంగా చెప్తుంది చూడండి. ఈ ధనవంతుడు తెగించి దేవునికి ఇచ్చాడంట, అందుకని ధనవంతుడు అని బైబిల్లో పరిశుద్ధాత్ముడు సాక్షి చెప్తున్నాడు. చాలామందికి డబ్బు ఉంటుంది, దేవుడికి ఇచ్చేటప్పుడు ఆలోచిస్తారు, దేవుని కోసం ఖర్చు చేసేటప్పుడు ఆలోచిస్తారు. ఒక ఆయన అమెరికాలో ఉన్నాడు, ఆయన ఇప్పుడు ఒక సాక్ష్యం రాయలేదు, అమెరికాలో ప్రసంగం చేస్తాడంట. నీ సాక్ష్యం కరెక్ట్ కాదని చెప్పాను నేనే. అతను తప్పు ఒప్పుకున్నాడు. నిజమే సార్ అన్నాడు. నువ్వు ఆంధ్రలో ఉండి నన్నే బెదిరించాను అన్నాడు. బెదిరించడం కాదు సార్, సరి చేయడం అన్నాను. ఒప్పుకున్నాడు అతను. మీరు ఒక బుక్ రాయలేదు, సాక్ష్యం రాయలేదు, మీ సాక్ష్యంలో స్వచ్ఛం లేదు సార్ అన్నాను. మీ సాక్ష్యం కరెక్ట్ కాదన్నాను. నువ్వు పేదలకు ఏం పంచిపెట్టవు నువ్వు అంటే నేను పంచిపెడతాను అన్నాడు. ఏం పంచిపెడతావు? పంచిపెట్టి చూద్దాం అన్నాను. ఫోన్ పెట్టేశాడు. 5 నెలలు మళ్ళీ మాట్లాడలేదు. ఇప్పటికొచ్చి మళ్ళీ ఫోన్ చేయలేదు. ఏ అంటే దాతృత్వం లేదు అతనికి. ఏమంటున్నాడు? నాకు దాతృత్వం ఉందన్నాడు. అది నేను చూస్తాను, ఓ 10,000 పంపు, నేను చూస్తాను. లేని వాళ్ళకి నువ్వు ఎవరికి ఇచ్చావు చెప్పు అంటే ఫోన్ పెట్టేశాడు. అబద్ధం ఆడుతున్నాడు ఇచ్చానని. ఇక్కడ జక్కయ్య తనకు కలిగింది పేదలు పంచిపెట్టాడు. మరి ఏమంటున్నాడు? నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్న 400 ఇచ్చేస్తాను అన్నాడు. తప్పు యేసు ఒప్పుకోమని చెప్పాడా? చెప్పలేదు. తనకు తానే తప్పు ఒప్పుకుంటున్నాడు. బైబిల్లోని హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, వారి పాపములను వారి అక్రములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనను అని ప్రభు చెప్తున్నాడు. చూసారా? 2 సాక్ష్యాలు ఉన్నాయి. మనిషికి నిర్దోష అనడానికి 2 సాక్ష్యాలు చాలు. హెబ్రీ 8:12, నేను వారి దోషముల విషయమే దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనని ప్రభు సెలవిచ్చినాడు. 2 సార్లు సాక్ష్యం ఉంది. వారి పాపాలు ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను. యేసు నీలో పుట్టాలంటే నువ్వు ఎవరితో అయితే మాట్లాడలేదో ఆ వ్యక్తితో మాట్లాడాలి. నువ్వు ఎవరినైతే క్షమించలేదో ఆ వ్యక్తిని నువ్వు క్షమించాలి, హృదయపూర్వక క్షమించాలి. 2 ప్రేమించాలి. 3 వెంబడించాలి. 4 అతను మీ ఇంటికి పిలిచి బట్టలు ఎట్టి భోజనం పెట్టి పంపించాలి. అది అప్పుడు క్రీస్తు నీలో జన్మిస్తాడు. ఇప్పుడు జక్క ఇంటికి యేసు ఎందుకు వచ్చాడు? పశ్చాత్తాపంతో ఉన్నాడు, ప్రేమతో ఉన్నాడు, అతను చేసిన పాపాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అతని మనసులో ఉన్న ఆలోచనలన్నీ యేసు గుర్తించాడు. అందుకని యేసు ఏ ఇంటికి వచ్చాడు? హృదయం అనే ఇంట్లోకి వచ్చాడు. జక్క ఇంట్లోకి వెళ్ళలేదు, అతను హృదయమనే డైరెక్ట్ అతను హృదయమని ఇంట్లోకి వెళ్ళిపోయాడు యేసు. అది నిజమైన పశ్చాత్తాపం అంటే. చాలామంది నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు, బ్రదరు మీరు మందిరం కడుతున్నారు కదంటే, అవునమ్మా అంటే, మీరేం మాట్లాడకండి, ఈ 30,000 తీసుకోండి అంటారు. ఒక ఆయన అంటున్నాడు, సార్ ఆగండి నేను 50,000 పంపిస్తాను అన్నాడు. ఖచ్చితంగా పంపించాడు. ఒక ఆమె అంటుంది, బ్రదరు ఇంకా నాకు డబ్బులు అందలేదు, అందుతాయి మందిరం కట్టడానికి, మీరు ఇసుక ఎంతారో కంకర ఎంతారో ఇటుక ఎంతారో ఏమి ఎంతారో నేను 50,000 పంపిస్తాను. అలాగే పంపింది ఆవిడ. చూసారా? వారిలో ఏముంది? అరిమతయి యోసేపు లాంటి తెగింపు ఉంది, జక్కే లాంటి తెగింపు ఉంది. ఇచ్చే మనస్సు అంటే తెగింపు ఉన్న వాళ్ళు ఇస్తారు,
కొంతమంది తెగింపు ఉండదు. ఇప్పుడు ఇందులో డబ్బులు చిల్లు ఎడితే నా కూతురు పెళ్ళి ఆగిపోద్ది అనుకుంటారు. ఎప్పుడు ఆగదు. నువ్వు దేవుడికి ₹1,00,000 అయితే 10 లక్షలు దేవుడు నీకు ఇస్తాడు, బ్యాంకులో వేస్తాడు. నువ్వు 10 లక్షలు దేవుడికి ఇవ్వాలని అనుకుంటే 50 లక్షలు దేవుడు నీకు ఇస్తాడు. దేవుడికి ఇచ్చిన దానికి 10 రెట్లు కాదు 100 రెట్లు ఇస్తాడు సార్, మర్చిపోకండి. దేవుడు అన్యాసుడు కాదు. బైబిల్లో నెహెమ్యా 3:12 ఏముంది? సల్లోము కుమార్తెలు తండ్రితో అన్నారంట, నెహెమ్యా ఒక్కడే మందిరం కడుతున్నాడు, న్యాయమేనా అని అడిగితే, అయ్యో అవునా, నువ్వు మనందరం కడదామని బంగారం అమ్మేసి ఏం చేశారు? మందిరం కట్టారు, గోడ కట్టారండి. సల్లోము కుమార్తెలు తండ్రి కలిసి దేవుని మందిరం గోడ కట్టారంట. అది చరిత్రలో పరలోకంలో రాయబడింది. ఈరోజు నీ చరిత్ర పరలోకంలో రాయబడాలంటే నువ్వు ముందుకు రావాలి. దేవునికి ఇవ్వని వాడు దేవుని ద్వారా ఏమీ పొందలేడు. ఇవ్వకుండా మీరేం పొందగలరు? నేను బొంబాయిలో ఉన్నప్పుడు మందిరం కడుతున్నామని నాకు ఆంధ్ర నుంచి ఫోన్లు వచ్చి, ఎవరెవరు ఎంత ఇచ్చారంటే ఒక ఎంప్లాయీ 500 ఇచ్చాడంటండి. ఆ రోజుల్లో పెద్ద గొప్ప 84, 85లో 1985, 86లో ఒక ఆయన 500 ఇచ్చాడు, ఒక ఆయన 200 ఇచ్చాడు. చదువుతున్నారు. ఒక ఆయన హైయెస్ట్ అండి ₹1000 ఇచ్చాడు. ఆ రోజుల్లో 1000 పెద్ద గొప్పే. నేను ఇంత ఇస్తాను చెప్పలేదు కానీ 10,000 తీసుకో అన్నాను. ఆయన ఆశ్చర్యపోయాడు. నేను అందరిలో అరిపేదను, నిరుపేదను, ఎవరూ లేరు, నాకు కూలి పని చేసుకుంటున్నాను, ప్లాట్ఫామ్లో పడుకుంటున్నాను బొంబాయిలో. నేను ఎప్పుడైతే 10,000 ఇచ్చానో నాకు దేవుడు ఒక సైట్ ఇచ్చాడు బొంబాయిలో. ఆ స్థలంలో ఇల్లు కట్టాను, 2 అంతస్తులు మేడ కట్టాను. దేవుడు కృప చూపించాడు. బొంబాయిలో ఇల్లు కట్టడం అంటే మాటలు కాదు. కట్టనివ్వరు, పోలీసులు వచ్చేస్తారు. ఇక్కడ ఇల్లు ఎందుకు కడుతుందని అడుగుతారు, వెంటనే పడగొట్టేస్తారు. మీరు నమ్మండి, పోలీసులు రాలేదు మేము ఇల్లు కడుతుంటే. ఆ ఇల్లు కట్టాక మాకు రేషన్ కార్డు ఇచ్చారు, ఆధార్ కార్డులు ఇచ్చారు, ఐడెంటిటీ ప్రూఫ్లు అన్నీ ఇచ్చారు. బాగా కట్టుకున్నారన్నారు, అభినందించారు. ఎందుకో తెలుసా? మందిరాన్ని నేను బలపరిచాను. 10,000, 20,000 లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడిని. ఎవరికైనా తల్లికి ఆపరేషన్ అవుతుంది నా దగ్గరికి వస్తే 10,000, 20,000 అడిగేవారు, ఇచ్చేవాడిని. 84, 85 సార్, 40 ఏళ్ళ క్రితం సంగతి. నేను చిన్న బాళ్ళు నేను, అమ్మ సీరియస్లో ఉందో చచ్చిపోతుంది, తమ్ముడు నువ్వు సాయం చేస్తాను వచ్చాను అనేవారు నా దగ్గరికి వచ్చి. మరి వాళ్ళకి ఎలా తెలుసో నేను ఇస్తానని ఇచ్చేవాడిని. కానీ నేను సేవకు వచ్చాక నా ఆదాయం అంతంత మాత్రమే. నేను అడుక్కునేవాడిని మాత్రం కాదు. నా ఆస్తులన్నీ వదిలేశాను. బొంబాయిలో మంచి ఇల్లు వదిలేశాను, కాకినాడలో నా ఇల్లు అన్నీ వదిలేశాను. దేవుడే నాకు సాక్ష్యం. కోట్ల ఆస్తి వదిలేశాను. డబ్బు ఉంటే గర్వం వస్తుందేమో అనుకున్నాను, వదిలేశాను. నాకు 2 కొడుకులు, ఒక కొడుకు అనాథ ఆస్తుల్లో ఉన్నాడు. వాళ్ళు కూడా ఈ టీవీ చూస్తున్నారు, యూట్యూబ్ చూస్తారు. 2వ కొడుకు కూడా అనాథ ఆస్తులోకి వెళ్ళిపోతాడు. నా దగ్గర ఉన్న ఆస్తి నేను విడిచిపెట్టకపోతే ఈరోజు నా కొడుకులు అమెరికా, లండన్లో, ఆస్ట్రేలియా చదువుకున్న వాళ్ళు, గొప్ప చదువులు చదువుకున్నాం. నీతి ఉంది సార్ మాకు. మీ ఇంట్లో వాళ్ళ కోసం పేరు ప్రార్థన చేస్తాం. మీ పేర్లు 10 మంది కాదు 20 మంది పేర్లు పెట్టండి, మర్చిపోకుండా నేను బట్టి నేను మళ్ళీ వాళ్ళ పేర్ల మీద ప్రార్థన చేసి నీకు చెప్తాను. నేను కళ్ళు మూసుకొని చెప్తాను. ఈ ప్రపంచంలో ప్రతి అడ్రస్ నా దగ్గర ఉంది. ప్రపంచంలో చాలామంది నాకు బుక్స్ పంపమన్నారు, బుక్స్ పంపాను ఫ్రీగా. మా పేరు చెప్పండి అన్నారు, పేర్లు చెప్పాను నేను. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా మొత్తం మాది చిల్డ్రన్ ప్రేటార్. 30 ఏళ్ళ నుంచి ఉంది బ్రదరు. మాది యథార్థమైన సేవ. మేము డబ్బును ఆశించి మందిరం కడుతున్నాం కాబట్టి చెప్తున్నాను అంతే. మీరు పిలిస్తే ట్రావెలింగ్స్ ఒకటే కోరుతాను నేను. అప్ అండ్ డౌన్ ట్రావెలింగ్స్ మీరు పెట్టుకోండి చాలు, నాకు కానుకలు ఇవ్వద్దు. మీరు పెట్టే మీటింగ్ కానీ, వ్యక్తిగత కూటం కానీ, మీ ఇంట్లో మీటింగ్ కానీ, చర్చిలో మీటింగ్ కానీ, చిన్న మీటింగ్ కానీ, 2 వస్తాను నేను. బొంబాయి నుంచి వస్తాను. నాకు 4 బ్రాంచీలు ఉన్నాయి. 1 బొంబాయి, 2 హైదరాబాద్, 3 కాకినాడ, 4 అమలాపురం. ఇప్పుడు నేను అమలాపురం పల్లెటూరులోనే కడుతున్నాను. ప్రియులారా, ఈలో ఉన్న తెగింపు బైబిల్లో చూడండి. ఇక్కడ జక్కీలో ఉన్న తెగింపు, అరిమత యోసేపులో ఉన్న తెగింపు రాయబడింది. ఇలాగే ఒక స్త్రీ కూడా తెగించింది. ఆమె పేరు మనకి 2వ రాజుల గ్రంథం 4:17 ఉంది. సునిమిరాలు ఎలీషాని పిలిచింది. ఆమెకు పిల్లలు లేరు. ఆయన భోంచేసి వెళ్తా అమ్మ మళ్ళీ సంవత్సరం నువ్వు ఒక కొడుకుని ఎత్తుకుంటావు అని చెప్పాడు. వెంటనే ఆమె ఒక కొడుకుని ఎత్తుకుంది. ఎందుకని దైవజనుడిని ఇంటికి పిలిచింది. నీ ఇంటికి దైవజనుడిని పిలిచి అలవాటు నీకుంటే ఆశీర్వాదం నీ అంట ఉంటుంది. నీ ఇంట్లో ఉన్న మల్లును తొలగించబడుతుంది.
కొర్నేలుతో దేవదత్త వచ్చి అంటుంది, పేతుని పిలిపించుకో మీ ఇంటికి అన్నాడు. ఇంటికి దైవజనుడు రావాలండి. నేను చాలామందితో చెప్తాను, నీకు బిడ్డలు కావాలి కదమ్మా, మేము రావా అని అడిగితే వాళ్ళు ఏదో అనుకుంటుంటారు, మేము రావులే అమ్మా, వీళ్ళకేం పని పట్టలేదు, మాకు బోల్డ్ సేవ ఉందమ్మా, ఇండియా అంతా సేవ ఉంది. నేను ఆగ్రా, ఢిల్లీ వెళ్తున్నాను, ఇప్పుడు బెంగళూరు వెళ్తాను, గుంటూరు వెళ్తాను, హైదరాబాద్ వెళ్తున్నాను, అనకాపల్లి వెళ్తున్నాను, విశాఖపట్నం వెళ్తున్నాను. ఇన్ని రాష్ట్రాలు ఖాళీ లేదు నాకు. ఏదైనా టైం ఉంటే నువ్వు అడిగితే డేట్ ఇచ్చి వద్దాంలే అని, అంతే. నీ మేలు కోరి. ఈ రోజుల్లో నేను వస్తానన్న సేవకుడు ఎవడున్నాడండి? ఎవడో లేడు. ఎవరి స్వార్థం వాళ్ళదే. కానీ నాకు స్వార్థం లేదు. నువ్వు ఒక చెల్లివి అనుకుంటాను నేను. పిల్లలు లేరు, మా చెల్లికి దేవుడు బిడ్డనిస్తాడు అని నా కోరిక. ఎందుకంటే నన్ను పిలిచిన ఏ ఇంటికైనా సరే నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక బిడ్డ తల్లి అయ్యారు. ఎలీషా సునిమురాల ఇంటికి వెళ్ళాడు, ఆమె బిడ్డను ఎత్తుకుంది. నువ్వు బిడ్డను ఎత్తుకోవాలనుకుంటున్నావా? దైవజనుని ఇంట్లో చేయి కడగాలి, దైవజనుని ఇంట్లో ఆరాధన చేయాలి. 7 ఆరాధనలు కానీ నీ ఇంట్లో చేయించావనుకో, 7 నెలలు పిలిచి చూడు, నీ పరిస్థితులు మారపోతే అడగండి ఖచ్చితంగా. ఎలీషా అలాగే ఎన్నోసార్లు వచ్చి వెళ్తూ పోతూ ఉన్నాడని రాయబడి ఉంది అక్కడ, మీరు చదవండి. 2వ రాజుల గ్రంథం 4:10 ఎలీషా ఆ స్థలంలోంచి వచ్చి వెళ్ళినప్పుడల్లా అక్కడికి వచ్చి ఉండి వెళ్తుండేవాడు అని ఉంది. కొన్ని నిఘంటువులో అతను 7 సార్లు లేదా 14 సార్లు వచ్చి వెళ్ళాడని నిఘంటువులో రాసి ఉందంట కొంతమంది చెప్పడం. అతను అనేక సార్లు వచ్చి వెళ్ళాడు. చివరికి అతనికి ఒక డౌట్ వచ్చింది, ఎందుకు పిలుస్తుంది? ఏదో అవసరం ఉంటుంది అని అంటే, నాకు ఏ అవసరం లేదన్నది. పిల్లలు లేరు, నడి వయసులో ఉంది, నీకు ఒక కొడుకు దేవుడు ఇస్తాడమ్మా అన్నాడు. మాట వెంటనే అమలు చేశాడు దేవుడు. ఈరోజు దైవజనుల మాట వినరు, పిల్లలు లేనివాళ్ళు, అందుకని పిల్లలు కలగరు మీకు. ఇప్పుడు మీకోసం నేను ఒక ఆమె కోసం ప్రార్థన చేస్తాను. పిల్లలు లేరు తండ్రి, ఒక బిడ్డని తండ్రి, ఒక బిడ్డని ఇవ్వండి అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎఫ్సిపాకు ఒక బిడ్డని ఇవ్వండి, ఆశకు ఒక బిడ్డ ఇవ్వండి, లక్ష్మికి ఒక బిడ్డని ఇవ్వండి. నేను చాలామంది కోసం ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నాకు ఒక వాక్యం చూపించారు. ఎందుకు అలా ప్రార్థన చేస్తా, ఎందుకు అలాగే ఎడతా? వాళ్ళకి నీ మీద నమ్మకం లేదు. నమ్మకం ఉంటే నా మందిరం బలపరచరా, 10,000 20,000 ఇవ్వరా? వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళకి నీ మీద నమ్మకం లేదు అన్నాడు. ఎందుకు చేస్తావు? ఇర్మియా 14:10 చూడు అన్నాడు. ఇర్మియా 14:11 ఎలా రాస్తుంది? నీవు వారి కోసం మొరపెట్టినా నేను వినను అని రాస్తుంది. అండ్ ఒకసారి ఫోన్ చేసి వదిలేస్తే సరిపోయిందా? మీరు రెండోసారి ఫోన్ చేసి అయ్యా 10,000 20,000 తీసుకోండి, మందిరం కడుతున్నారు కదా అన్నారా? వాళ్ళు అనలేదు. అందుకని దేవుడు కూడా వాళ్ళ మనసు నచ్చలేదు. నీ మనసు దేవుడికి నచ్చాలంటే అయ్యా మా ఇంటికి రండి, ప్రార్థన చేసి వెళ్ళండి, ఛార్జీలు కదా 10,000 అవుతుందా, మేము పెడతాం అనండి. అసలు మీరు దేవుడు మీకు బిడ్డ ఇవ్వకపోతే అడగండి. అది బైబిల్లో ఉన్న వాస్తవం. ఏ తల్లేనో పిల్లలు లేనోళ్ళు ఒక బిడ్డని ఎత్తుకుందంటే బైబిల్ ఏం చెప్తుందంటే, అక్కడికి ఒక దైవజనుడు ఇంట్లోకి వచ్చి అడుగు పెట్టాడు, భోజనం చేశాడు, ఆ రాత్రి ఉన్నాడు, వెళ్ళిపోయాడు, అప్పుడు ఒక బిడ్డని ఎత్తుకున్నట్టు బైబిల్ చెప్తుంది. సారెపతి ఎదురాల దగ్గరికి ఏలీ వెళ్ళాడు, కొడుకు చచ్చిపోయాడు, ప్రార్థన చేశాడు, బతికాడు. కాబట్టి సహోదరులారా, ఏ కుటుంబమైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతుందా? రోగంతో ఉన్నారా? లేక సంతానం లేకుండా ఉన్నారా? లేక మీ ఇంట్లో ఏదైనా సమస్యలు ఉంటాయి. ఒక దైవజనుడు రాకతో మీ ఇంటిని ఏం చేస్తాడు? శుద్ధి చేస్తాడు. ఒక దైవజనుడు రాకే మీ కుటుంబంలో ఉన్న ప్రతి చిక్కులు, అడ్లు, ఆటంకాలు, రోగాలు తొలగిస్తాడు. దెయ్యపు శక్తులు ఉంటే మీలలో తొలగిస్తాడు. లోక 11:41 ప్రకారంగా శుద్ధి చేస్తాడు. ఈ వాక్యం వింటున్నా నీవు. ఇక్కడ జక్క ఇంట్లో యేసు జన్మించాడు, హృదయంలో జన్మించాడు. సునిమురాల ఇంట్లో యేసు జన్మించాడు, కొడుకునెత్తుకుంది. కొర్నేలు ఇంట్లో యేసు జన్మించాడు, దైవజనుడు పేతురు వచ్చాడు. తెగించి ఇక్కడ ఎవరైనా అరిమతయి యోసేపు తెగించి మార్కు 15:43 ఏం చేశాడు? యేసు దేహం ఇమ్మని అడిగాడు. 11 మంది శిష్యులు వెళ్ళి అడగాలి. వాళ్ళు దీవెను పోగొట్టుకున్నారు, ఈయన రాబెట్టుకున్నాడు. తెగింపు ఉండాలి. దేవుడికి ఇవ్వాలని తెగింపు నీకు ఉన్నప్పుడు తెగించి దేవుడు నీకు బిడ్డనిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు, ఆశీర్వాదంతో నింపుతాడు, అనేకులు దేవుని కనుక నేను మార్చేస్తాడు. నీలో తెగింపు ఉంటేనే. తెగింపు లేకుండా దేవుడు నీకేం చేస్తాడు? నేను బాలునండి, 10 ఏళ్ళ ప్రాయంలో తెగించి పత్రికలు రాశాను. నేను 10 ఏళ్ళ ప్రాయంలో పాటలు రచించాను. నేను చరిత్రలో నా పాటల పుస్తకాలు అలాగున్నాయి, చూడొచ్చు మీరు. నేను పాటలు రచించాను 10 ఏళ్ళ ప్రాయంలో. బుక్స్ రచించాను, తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో బుక్స్ రాశాను. నేను అద్భుతమైన బుక్స్ రాశాను. ప్రతి ప్రశ్నకు జవాబులు ఉంటాయి అందులో. యూట్యూబ్ అని తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో కూడా వచ్చాయమన్నా. మీరు గమనించండి, 7 మూవీలు తీశాను నేను.
దేవుడు కృప కదా. నాకు తల్లి ఉందా, తండ్రి ఉన్నాడా, నాకు డబ్బు ఉందా? ఏమీ లేదు. దేవుని కృప ఉంది, కృపతోనే సాధ్యం. ఈ మాటలు వింటాను. నీ జీవితంలో దేవుడు నిన్ను క్రీస్తు రక్తంలో కడిగి ఆయన మహిమలో నిన్ను జ్ఞాపకం చేసుకుంది కాక. దేవుడు ఈ మాటలో నీ జీవితంలో నెరవేరాలంటే నాకు తప్పకుండా పొంచే. నీ సమస్య ఏదైనా నేను ఖచ్చితంగా జవాబిస్తాను. దేవుడి మాటలు దీవించగా పరిశుద్ధులే ఈ కుటుంబాన్ని దీవించండి. వీరికున్న రోగం నుంచి విడిపించండి, ఆర్థికంగా దీవించండి. ఒక బిడ్డను ఇవ్వండి, వీరికి కన్నీరు తొడవండి, సంతోషంతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమె. వందనాలు. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, తాగుబోత విందులు కాదు. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, తాగుబోత విందులు కాదు. మారు మనసు కలిగి ఉండుటయే క్రిస్మస్, అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్. దైవ ప్రేమ కలిగి ఉండుటయే క్రిస్మస్, ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా. రంగు రంగు వస్త్రాలు, మురికి గుడ్డల మనసులు, మెరిసిపోతున్న ఇళ్ళు, మాసిపోయాయి హృదయాలు. ఇంటి పైన నక్షత్రాలు, ఇంటిలో మద్యపానాలు, పేరుకేమో క్రైస్తవులు, తీరు మారని జనులు. రంగు రంగు వస్త్రాలు, మురికి గుడ్డల మనసులు, మెరిసిపోతున్న ఇల్లు, మాసిపోయాయి హృదయాలు. ఇంటి పైన నక్షత్రాలు, ఇంటిలో మద్యపానాలు, పేరుకేమో క్రైస్తవులు, తీరు మారని జనులు. కంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, ఆటలు కాదు, తాగుబోతు విందులు కాదు. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, తాగుబోతు విందులు కాదు. వారు మనసు కలిగి ఉండుటయే క్రిస్మస్, పవిత్రతను విసర్జించుటే క్రిస్మస్. దైవ ప్రేమ కలిగి ఉండుటయే క్రిస్మస్, ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా. విద్య లేని పామరులు, విధేయులై బ్రతికారు. విద్య ఉన్న సోమరులు,
మందిరాలకే రారు. తూర్పు దేశపు జ్ఞానులే మోకాళ్ళు వంచినారు. చదువు పదవు ఉంటే చాలు మోకరించరు వీరు. విద్య లేని పామరులు విధేయులై బ్రతికారు. విద్య ఉన్న సోమరులు మందిరాలకే రారు. తూర్పు దేశపు జ్ఞానులే మోకాళ్ళు వంచినారు. చదువు పదవు ఉంటే చాలు మోకరించరు వీరు. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు. మారు మనసు కలిగింటే క్రిస్మస్, పవిత్రతను విసర్జించుటే క్రిస్మస్. దైవ ప్రేమ కలిగిందుటే క్రిస్మస్, ప్రభువు కొరకు జీవించుటయే క్రిస్మస్. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా. చెడ్డవి గనుక సమయమును పోనీయక, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడవాలి. పాపము తీయుట కొరకే ప్రభువు పుట్టాడని తెలిసి పాపము వీడక నీవు ఉత్సవ ఉల్లాసాల. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడవాలి. పాపము తీయుట కొరకే ప్రభువు పుట్టాడని తెలిసి పాపము వీడక నీవు ఉత్సవ ఉల్లాసాల. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు. ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు. మారు మనసు కలిగి ఉండుటయే క్రిస్మస్, అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్.